అందరికీ జై శ్రీ గణేష. సో మొత్తానికైతే నేను ఈరోజు మంగళమూర్తి ఆర్ట్స్ షెడ్కి అయితే వచ్చేసాను అనమాట. చూసుకోవచ్చు మీకు మంగళమూర్తి ఆర్ట్స్ షెడ్ వాళ్ళదైతే ఇక్కడ ఫోన్ నెంబర్లు అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో కింద కూడా ఇస్తాను. నేను అలాగైతే డిస్క్రిప్షన్లో అదే మంగళమూర్తి ఆర్ట్స్ అని జల్లపల్లి రోడ్డు హైదరాబాద్ తెలంగాణ. సో మొత్తానికైతే మనకి ఇక్కడ పింక్ కలర్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. మనకు లక్ష్మీగూడ నుంచి చౌరస్తా నుంచి ఒక 2 కిలోమీటర్స్ రాగానే ఇక్కడ మనకు లెఫ్ట్ తీసుకున్నారనుకో, లెఫ్ట్ నుంచి ఒక లోపలికి 500 మీటర్స్ లోపలికి రాగానే పింక్ కలర్ బిల్డింగ్స్ వస్తాయి. అక్కడ నుంచి మీరు మళ్ళీ రైట్ తీసుకొని ఇక్కడ స్ట్రైట్గా వచ్చేస్తే మనకు ఇక్కడ మంగళమూర్తి ఆర్ట్స్ షెడ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో లోపలికి వెళ్ళి అయితే మీకు ఒక్కొక్క ఐడియాలు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో అన్న యాదగిరి అన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఒకసారి అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న జై శ్రీరామ్ అన్న. బాయ్ జై శ్రీరామ్ అన్న. చెప్పండి అన్న, ఎన్ని దినాలు పట్టింది అన్న మనకి కనెక్షన్ చేయడానికి, తయారు చేయడానికి? ఒక 3 months అయిందన్న. 3 months అయిందన్న. మొత్తం షెడ్లో చూసుకుంటే వెరైటీ టైప్స్ ఆఫ్ ఒక్కొక్కటి డిఫరెంట్ లుక్తో అయితే ఉన్నాయన్నమాట. ఏ షెడ్కి పోయినా కాకపోతే కొన్ని ముంబై ఐడల్స్ సేమ్ ఏదే విధంగా చేసేది సేమ్ అట్లనే చేస్తున్నారు. కానీ మీరు మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్. ఇప్పుడు అన్ని ముంబై ఉన్నాయి కదా. అవునా? ఏది చూసినా పబ్లిక్ వెళ్ళిపోతుంది. మన దగ్గర మనకని చూసిన నిలబడి చూస్తుండు. అట్లా స్టార్టింగ్ మనకు ఎన్ని ఉన్నాయన్నా? మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయన్నా? 31 pieces ఉన్నాయి ఇప్పుడైతే. అంటే స్టార్టింగ్ ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు అయితే? 7 నుంచి 11 దాకా ఉన్నాయి. 7 నుంచి 11 వరకు. 12 దాకా. సో ఏమన్నా బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాను? ఆల్రెడీ 10 బుక్ అయిపోయినాయి. ఇంకొక 20 ఉన్నాయి అంతే. 20 ఉన్నాయి. ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మన మంగళమూర్తి ఆర్ట్స్ కళాకారుకు ఒక షెడ్కి వచ్చి ఒకసారి చూసిపోండి. మీకు నచ్చితే బుక్ చేసుకోండి. చాలా అంటే డిఫరెంట్ ఐడియాస్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్నగారి నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతా, అదే లొకేషన్ కూడా పెట్టేస్తా అన్న. జల్లపల్లి రోడ్డు లక్ష్మీగూడ. సో ఇదే విధంగా మనకు ఒక 200 మీటర్స్ లోపలికి రాగా రైట్ సైడ్లో అయితే మనకు షెడ్ అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఉంటాయి ఇక్కడనే మీకు. సో ఆ విధంగా లొకేషన్ అయితే పెడతాను నేను. సో అక్కడికి వచ్చేసి ఒకసారి అన్నని కాంటాక్ట్ అవ్వండి. సో మొత్తానికైతే డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను ఒక్కొక్క వీడియో. ఓకే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసేసుకోవచ్చు ఇక్కడ మనకు బంబం భోలేనాథ్ గణేశుడు అయితే మనకు పాము మీద అయితే ఇలా కూర్చున్నాడు. సో అదేవిధంగా మనకు కింద అయితే పుట్ట వచ్చేసింది అనమాట. ఇది పుట్టనే గాన పుట్ట నుంచి మనకు పాము వచ్చేసి పై దాకా అయితే మనకు బంబం భోలేనాథ్ డ్యాన్స్ చేస్తున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు అయితే మనకు ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో అయితే నిలబడి ఉన్నాడు అనమాట గణేశుడు. చూసుకోవచ్చు బాడీ టైప్ వచ్చేసి మనకు పింక్ అండ్ ఎల్లో అయితే వచ్చేసింది అనమాట. అదేవిధంగా చూసుకోవచ్చు హెయిర్ అయితే ఏ విధంగా ఉంది మనకు ఒకసారి చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు ఇంకా పక్కనే చూసుకున్నట్టయితే మనకు మల్లన్న స్వామి రూపంలో అయితే మనకు ఇక్కడ పాము చూసుకోవచ్చు. శేషనాగు మెడలో అయితే ఉందన్నమాట. పైన అయితే 5 పడగలు. సో చూసుకోవచ్చు మల్లన్న అది మొత్తానికైతే స్టాండింగ్ కూర్చొని అయితే మనకు పక్కనే గణేశుడు పక్కనే కుమారుడు పెట్టుకొని అయితే మనకు మల్లన్న రూపంలో అయితే మనకి ఇక్కడ గణేశుడు త్రిశూలం పట్టుకొని అయితే మనకు మల్లన్న స్వామి అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో అయితే మనకి ఇక్కడ తాంబేలు చూడండి, తాంబేలు ఏ విధంగా ఉందో. ఎల్లో కలర్ ధోతి అదేవిధంగా చూసుకోవచ్చు మనకు గ్రీన్ అండ్ బాడీ పింక్ టైప్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకు 4 hands అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు దేవుడు ఎంత చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేశుడు 4 చేతులతో అయితే బ్లూ టైప్ ఆఫ్ మనకు బాడీ అయితే మనకు ఎల్లో పంచ అయితే వచ్చిందనమాట. అదేవిధంగా శేషనాగ్ కింద చూసుకోవచ్చు మనకు పాము ఎంత పెద్దగా వచ్చిందో. కూరలు చూసుకోవచ్చు, 2 కూరలు పుసగొడుతున్నట్టు చాలా పెద్దగా అయితే గంభీరంగా అయితే మనకు కనిపిస్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్ అయితే. అదేవిధంగా మనకు ఎడారిలో ఒంటె ఎంత ఫేమస్, మనకు ఒంటె మీద అయితే మనకు కూర్చొని అయితే ఉన్నాడు అన్నమాట. కూర్చొని అయితే ఆల్మోస్ట్ అయితే మనకు ఇది మరాఠీ పొజిషన్లో అయితే వాళ్ళ మరాఠీ లాగా కల్చర్ లాగా అయితే మనకు కూర్చొని అయితే ఉన్నాడు. మనకు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చింపాంజీ. సో చూసుకోవచ్చు చింపాంజీ బ్లాక్ బాడీ పింక్ పంచ ఇదైతే ఆల్మోస్ట్ అయితే బుక్ అయిపోయింది అనమాట. ఇది ఆల్మోస్ట్ బుక్ అయిపోయింది. కవర్ కప్పేశారు అందుకే కాబట్టి బుక్ అయింది కాబట్టి. సో అదేవిధంగా మన పక్కన చూసుకున్నట్టయితే మనకు సో చూసుకోవచ్చు మనకు బాణం వదులుతున్నాడు. పింక్ బాడీ ఆరెంజ్ టాప్ పంచ వచ్చేసింది అనమాట. సో రుద్రాక్షలు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి మనకు. 4 చేతులతో అయితే స్టాండింగ్ పొజిషన్లో మనకు హనుమంతుడు బజరంగబలి చూసుకోవచ్చు. గద ఇక్కడ ఉంది. అదేవిధంగా బాణం చూసుకోవచ్చు మనకు ఎలా ఉన్నాడో. హనుమంతుని పైన అయితే నిల్చొని అయితే మనకు బాణం వదులుతున్నట్టు రాముడు ఏ విధంగా ఉన్నాడో ఆ స్టాండింగ్లో అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు చందమామ చంద్రుడు అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు. చంద్రుడి మీద అయితే మనకు గణేశుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇది కూడా బుక్ అయిపోయింది. సో అదేవిధంగా మన పక్కన చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ మనకు గరుడ పక్షిలాకైతే మనకు
మనకు పైన విఘ్నేశ్వరుడు అయితే మనకు హ్యాండ్ అయితే మనకు 4 చేతులు హ్యాండ్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాడు మనకు. ఒకసారి మనకి ఇక్కడ వచ్చేసి మనకు పంచ వచ్చి గ్రీన్ టైప్ ఆఫ్ వచ్చింది అనమాట. ఈ గరుడ పక్షికి వచ్చేసి బాడీ వచ్చేసి బ్లూ కలర్లో వచ్చేసి టాప్, అదేవిధంగా పింక్ అండ్ ఎల్లో. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాడు. అదేవిధంగా మన పక్కన చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ అయితే మనకు ఇది ఎండ్రకచ్చ అంటారు దీన్ని మనకు తెలుగులో. మేమైతే ఎండ్రకచ్చ అంటాం, మీరేమంటారు కామెంట్ చేయండి. సో చూసుకోవచ్చు ఎండ్రకచ్చ మీద అయితే మనకు గణేశుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. సో చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి మనకు పంచ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది ఎండ్రకచ్చ. మనకు మొత్తం చూసుకోవచ్చు డార్క్ రెడ్ అండ్ మోషన్లో అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు మన ఎండ్రకచ్చ ఇక్కడ ఏ విధంగా వస్తాయో మనకు ఇక్కడ పట్టుకున్నప్పుడు సో అవి మనకు అవి పట్టేసుకుంటాయి అనమాట. మన స్టార్టింగ్ చూసుకున్నప్పుడు సాలెపూరు అనుకున్నా, కాదు అదే ఎండ్రకచ్చ. సో అదేవిధంగా మనకు పక్కన చూసుకున్నట్లయితే మనకైతే పులి మీద అయితే కూర్చున్నాడు. చూసుకోవచ్చు ఒకసారి ఏ విధంగా కూర్చున్నాడు అనేది. మొత్తానికైతే ఒక 4 చేతులతో అయితే మన బాడీ వచ్చేసి పింక్ అండ్ పంచ వచ్చేసి మనకు కొంచెం ఆరెంజ్ రెడ్ కలర్లో అయితే వచ్చిందనమాట. సో చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చింది అనేది. అదేవిధంగా మన పక్కనే చూసుకున్నట్లయితే మనకు రావణాసురుడు చూసుకోవచ్చు. మనకు 6 తలలతో అయితే ఏ విధంగా వచ్చిండో అదే వీణ పట్టుకొని వీణ పైన స్టాండింగ్ పొజిషన్లో అయితే మనకు గణేశుడు అయితే దర్శనమిస్తున్నాడు అనమాట. చూసుకోవచ్చు మనకు మల్లన్న టైప్ ఆఫ్లో మనకు రుద్రాక్షలు ఏ విధంగా 4 చేతులతో బాడీ వచ్చేసి మనకు బ్లూ కలర్. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఇవి ఏమో గంటలు అంటారనమాట. ఈ కొమ్ముల కొంచెం చూసారా గంటలు ఇవి. సో ఈ విధంగా మనకు అదేవిధంగా మనకు పక్కనే అమ్మ పర్వతమ్మ మీద అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే మనకు గణేశుడు అయితే కూర్చున్నాడు అనమాట. చూసుకోవచ్చు ఎల్లో అండ్ పింక్ బాడీ అదే అండి. చూసుకోవచ్చు మనకు అమ్మవారు అయితే గ్రీన్ శారీలో అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు శంకు ఆకారం మీద అయితే మనకు పైన అయితే బంబం బోలే గణేశుడు అయితే ఏ విధంగా కూర్చున్నాడో చూసుకోవచ్చు. నిలబడ్డాడు, కూర్చున్నాడు కాదు, స్టాండింగ్ పొజిషన్లో 4 చేతులు మనకు బ్లూ ఆకారం శరీరం అయితే ఉందన్నమాట. ఇది కూడా బుక్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. అదేవిధంగా మనకు ఐస్ క్రీమ్ గణేశుడు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగున్నాడు. ఐస్ క్రీమ్ మీద కాలు పెట్టేసి అయితే మనకు 4 చేతులతో అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. చూసుకోవచ్చు మనకు వచ్చేసి మనకు ఒక పింక్ కలర్లో ఎల్లో అండ్ ధోతి పంచ అనమాట. అదేవిధంగా ఆకారంలో దర్శనం ఇస్తున్నాడు. పక్కనే చూసుకున్నాడైతే మనకు రాక్షసుడు స్టాండింగ్ పొజిషన్లో అయితే చూడవచ్చు. రాక్షసుడు ఏ విధంగా ఉన్నాడు, అదే మనకు చేతిలో కత్తి పట్టుకొని మనకు గ్రీన్ అండ్ పింక్ పంచ. అదేవిధంగా మన గణేష్ స్టాండింగ్ పొజిషన్లో నిలబడ్డాడు రాక్షసుని మీద. చూసుకోవచ్చు ఏ విధంగా మనకు ఎల్లో కలర్లో పంచ అన్నమాట. అదేవిధంగా పక్కన చూసుకుంటే ఇక్కడ మనకు చేతిలో అయితే గొడ్డలి చూసుకోవచ్చు. ఒక గుట్ట మీద నిలబడ్డట్టు మనకు స్టాండింగ్ పొజిషన్లో అయితే మన గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. సో అదేవిధంగా వాట్సాప్ గణేశుడు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ ఎమోజీ ఏ విధంగా ఉందో మనకు కింద చూసుకోవచ్చు వాట్సాప్ గణేశుడు అనమాట. సో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఇది కూడా బుక్ అయిపోయింది అనమాట, ఇది బేగం బజార్కి. సో ఆల్మోస్ట్ ఈ వెనకాల చూసుకుంటే మనకు విష్ణుమూర్తి 5 పడగల శేషనాగం మీద అయితే మనకు చూసుకోవచ్చు. ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు శంభు, అదేవిధంగా సేమ్ మనకి టెంకే కనిపిస్తుంది చూసారా, గ్రీన్ ఆకులు, మామిడి ఆకులాగా తోరణాలాగా. సో చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ అయితే కృష్ణుడు అవతారంలో స్టాండింగ్ పొజిషన్లో అయితే మనకు ఆ శేషనాగం మీద అయితే కనిపిస్తున్నాడు అనమాట. చూసుకోవచ్చు. అదేవిధంగా మన పక్కలో చూసుకున్నట్టయితే గరుడ పక్షి గణేష్ మహారాజ్ చూసుకోవచ్చు. ఒక్కసారిగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. పింక్ ఆరెంజ్ లైట్ పంచ, మనకు ఎల్లో పంచ, అలాగే పింక్ అనమాట. సో చూసుకోవచ్చు ఏ విధంగా 4 చేతులు అదే తొండని చూసుకోవచ్చు, పైకి అయితే చూస్తున్నట్టు ఆశీర్వదిస్తున్నట్టు అయితే మనకు నిల్చొని ఉన్నాడు అనమాట స్టాండింగ్ పొజిషన్లో. మామూలుగా అర్ధనారీశ్వర గణేశుడు అనమాట. చూసుకోవచ్చు ఏ విధంగా అర్ధనారీశ్వర గణేశుడు. ఒక్కసారిగా మన చేతిలో బంబం బోలే చక్రం, అర్ధనారీశ్వరుడు అమ్మ పార్వతీదేవి, అలాగే శివుడు గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి త్రిశూలం లాగా వస్తుంది అనమాట. చూసుకోవచ్చు డమరుకం. అదేవిధంగా మనకు హనుమంతుడు గణేశుడు అనమాట. ఆంజనేయుడు తోక మీద మనకు రావణ లంకకి వెళ్ళినప్పుడు ఏ విధంగా కూర్చుంటాడో అదేవిధంగా ఇక్కడైతే మనకు కూర్చోను 4 చేతులతో అయితే ఉన్నాడు అన్నమాట. చూసుకోవచ్చు తోక ఎన్ని రౌండ్లు తిరిగి ఎంత హైట్ మీద కూర్చున్నాడో మనకి ఇక్కడ సేమ్ అదేవిధంగా పొజిషన్లో ఉన్నాడు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆంజనేయుడు టైప్ ఆఫ్ హనుమంతుడు ఆ గణేశుడు అనమాట. హనుమంతుడు ఆంజనేయుడు 6 ప్యాక్ బ్యాడ్ ఏ విధంగా వస్తుందో మనకు 4 చేతులతో అయితే అదేవిధంగా దర్శనమిస్తుండు. అదేవిధంగా ఇక్కడ సీతాఫలాల మీద 3 సీతాఫల పండ్లు వచ్చేసి పక్షి వచ్చిందనమాట. పక్షి మీద స్టాండింగ్ పొజిషన్లో మనకి ఇక్కడ బ్లూ కలర్ బాడీ, అదేవిధంగా బాణం రాముడు
ఏ విధంగా వచ్చిండో అదే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు అల్లూరి సీతారామరాజు టైప్ ఆఫ్ ఐడియల్ అనుకుంటున్నా నేను గణేష్ని. సో చూసుకోవచ్చు ఏ విధంగా మనకు బాణాలు రాముడు, అదే కొంతమంది రాముడు అంటారు, కొంతమంది ఏమో అల్లూరి సీతారామరాజు టైప్ ఆఫ్ అంటున్నారు. సో చూసుకోవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా రెడీ చేశారనమాట. సో అదేవిధంగా పక్కన చూసుకున్నట్లయితే మనకు పార్వతీదేవి మనకు గణేష్ని అయితే స్కూల్కి బడికి తీసుకెళ్తున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు ఒకసారి ఏ విధంగా ఉందో. అదేవిధంగా మనకు ఓంకారం మీద అయితే మనకు గణేశుడు అయితే బొమ్మం బోలే గణేశుడు అయితే మనకి ఏ విధంగా స్టాండింగ్లో చాలా అంటే చాలా పింక్ బాడీ, పంచ ఎల్లో అండ్ వంకాయ కలర్ అన్నమాట ఇది. సో చంద్రుడి మీద అయితే మనకి ఇక్కడ చూడవచ్చు మనకైతే ఒక నాట్యం చేస్తున్నట్టయితే మామూలుగా చెయ్యి అయితే ఇలా పెట్టుకొని అయితే 4 చేతులతో అయితే వచ్చాడనమాట. ఎల్లో అండ్ ఆరెంజ్, అదే బాడీ వచ్చేసి మనకు కొంచెం పింక్ టైప్ ఆఫ్ బాడీ అయితే వచ్చిందనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూసుకోవచ్చు. సో మొత్తానికైతే ఈరోజు అప్డేట్స్ వచ్చి ఇదే అనమాట. మొత్తానికైతే కవర్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి గైస్.